నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శరవేగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పన, త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం. గోదావరి వరదతో జలదిగ్బంధంలో లంక గ్రామాలు, మునిగిన విద్యాన పంటలు, ఆందోళనలో రైతులు. ఆస్తి వివాదంతో కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి, నంద్యాల జిల్లా యనకండ్లలో దారుణం. దేశవ్యాప్తంగా పరీక్షల అక్రమాలపై 150కి పైగా పెండింగ్ కేసులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు సిబిఐ ప్రయత్నాలు. బీహార్లోని మస్తీపూర్ సహర్సా ప్యాసింజర్ రైలులో మంటలు, భయాందోళనకు గురైన ప్రయాణికులు, తప్పిన ప్రాణ నష్టం. బీసీల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పటిష్ట చట్టాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పకడ్బందీగా కసరత్తు కొలిక్కి వస్తోంది. బీసీల రక్షణ చట్టం ముసాయిదాకు రాష్ట్ర న్యాయశాఖ పచ్చజెండా ఊపింది. త్వరలోనే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి తీర్మానించనుంది. సంబంధిత కసరత్తును ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ అధికారులు పూర్తి చేశారు. శాసనసభ తీర్మానం అనంతరం కేంద్రానికి పంపనున్నారు. ముసాయిదా బిల్లులో పొందుపరిచిన నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయని న్యాయశాఖ అభిప్రాయపడింది. శాసన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నట్లు తేల్చింది. ఈ బిల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితా పరిధిలోని నేర చట్టం, నేర విచారణ ప్రక్రియ, ఆర్థిక, సామాజిక ప్రణాళిక కిందికి వస్తుందని పేర్కొంది. తద్వారా ఈ చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందని తెలిపింది. అయితే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై ప్రభావం చూపే విధానపరమైన నిర్ణయాలపై జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయశాఖ సూచించింది. బీసీ ముసాయిదా బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇక బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, సంఘాల అభిప్రాయాలు సేకరించనుంది. ఈ వారంలోనే సమావేశమై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సలహాలు, సూచనలు తీసుకోనుంది. తదుపరి అవసరమైన మార్పులు చేసి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయనుంది. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాలు మెండైన అవకాశాలు సృష్టిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రానికి నిరంతర సహకారం అందిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ ఇంధనం, సోలార్ తయారీ, సమ్మిళిత విద్య, విద్యార్థుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ది రంగాల్లో 4 కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇరు ప్రాంతాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆస్ట్రేలియాతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశంలోని యువతను ఏకం చేసి వారిని మాదక ద్రవ్య రహిత పౌరులుగా తీర్చిదిద్దటమే నషాముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్యమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10,000 ప్రాంతాల నుంచి పాల్గొన్న 1 కోటి మందికి పైగా యువతను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నషాముక్త్ భారత్ సాధనకు మద్దతు ఇవ్వాలని యువతకు ఆయన సూచించారు. వ్యసనాల బారిన పడిన యువత వల్ల వారి కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. The primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug-free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially. On this occasion, let us all take a drug-free pledge, Nasha Mukti pledge. Over 1 crore youth participating from different parts of the country will also take a similar pledge
for a drug-free India via digital portals and on ground events. As part of Nasha Mukta Yuva for Viksit Bharat Sankalp Abhiyan, 100-week continuous programs will be organized nationwide. మత్తురహిత సమాజమే లక్ష్యంగా నషాముక్తు యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనపై దేశవ్యాప్తంగా 100 వారాలు కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధాని ఇచ్చిన పిలుపుతో అందరం భాగమవుదామని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈగలనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అలుపెరుగని కృషి చేస్తున్నామని లోకేష్ గుర్తు చేశారు. దళితవాడపై దండెత్తి టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు కర్నూలు సబ్ జైలుకు తరలించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల్లో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త గురునాథ్, వైకాపా కార్యకర్త గిరి మధ్య వ్యక్తిగత వివాదంలో విరూపాక్షి తలదూర్చి వీరంగం వేశారు. టీడీపీ కార్యకర్త గురునాథ్కు నేమకల్లుకు చెందిన నాగరాజు మద్దతు ఇచ్చాడనే కోపంతో విరూపాక్షి తన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములు సహా 50 మందిని వెంటేసుకుని వెళ్లారు. కర్రలు, రాడ్లతో నాగరాజు ఇంటిలో సామాన్లు ధ్వంసం చేశారు. నాగరాజు భార్య సుచిత్రతో అభ్యంతరకరంగా ప్రవర్తించి ఆమె దుస్తులు చించివేశారు. సుచిత్ర ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సహా ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి రిమాండ్ విధించడంతో విరూపాక్షిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు. అయితే తనపై అక్రమంగా కేసు పెట్టారని విరూపాక్షి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో పెట్టిన కేసుల అంశంపై వైసీపీ నేత చింతాడ రవికుమార్ పోలీసులకు సవాల్ విసిరారు. తాను శ్రీకాకుళంలోనే ఉన్నానని, ఎక్కడికి పారిపోలేదంటూ వీడియో విడుదల చేశారు. తమ వాళ్లపై పెట్టిన కేసులు ఎత్తేస్తే గంటలో లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్ విసిరారు. కోర్టు ద్వారా కేసుల నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నానని తప్ప పారిపోయేవాడిని కాదన్నారు. ఆ ఘటనలో 20 మంది అమాయకులపై కేసులు పెట్టారని, ఘటన సమయంలో లేని వారిని ఇరికించారని రవికుమార్ ఆరోపించారు. కొంతమంది నేనెటో వెళ్ళిపోయాను, నేనెక్కడికో పారిపోయానని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, కేసులకు భయపడిపోయే వాళ్ళం కాదు మేము. ఈ కేసులు ఏం కొత్త కాదు. సో వాటికి జడిసిపోయే వాళ్ళు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో లేరు. కాకపోతే ఏంటంటే మొన్న కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది, నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతో మంది ఇప్పుడు యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళని ఏదో ఒక విధంగా కోర్టుకు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈ రోజు ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము. అంతేగాని ఏదో కేసులు భయపడిపోయి వెళ్లిపోయే వాళ్ళం కానే కాదు. ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి. నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా సముద్రంలోకి 12,48,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. కోనసీమలో లోతట్టు రహదారుల నుంచి కొంత వరద తగ్గింది. కనకాయ లంక కాజ్వే మాత్రం ఇంకా వరద ముంపులోనే ఉంది. లంక గ్రామ ప్రజలు మరపడవలతోనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి వరదతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. లంక భూములలో సాగు చేసిన ఉద్యాన పంటలు ముంపు బారిన పడ్డాయని రైతులు చెబుతున్నారు. కూరగాయలు, అరటి తోటలన్నీ నీటి పాలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం, మామిడి కుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి, కొత్తకోట, రావులపాలెం, మలకీపురం మండలాల్లోని 1000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు ముంపు బారిన పడ్డాయని చెబుతున్నారు. ఆస్తి కోసం కుమారుడిని అతని తండ్రే హతమార్చిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్లలో జరిగింది. తెల్లవారుజామున కుమారుడు మధును తండ్రి మద్దిలేటి గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు.
వీరిని ఒడిశా రాష్ట్రానికి చెందిన బాదల్ జనసిత్తల్గా గుర్తించారు. బిఎంఆర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బాదల్ పుట్టినరోజు జరుపుకునేందుకు కేక్ తీసుకుని రాజుపాలెం నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనున్న సైన్ బోర్డును వేగంగా ఢీకొనటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశానికి సుమారు 800 మీటర్ల దూరంలో బైక్ పడటం అనుమానాలకు తావిస్తుండటంతో అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. బైక్ పుష్ చేయడంలో మొదలైన వివాదం ఇరువురి మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. విశాఖ కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప నగర్ బన్నీ జస్వంత్ బైక్పై వస్తుండగా వారి వాహనం అకస్మాత్తుగా నిలిచిపోయింది. అప్పటికే అక్కడ ఉన్న జోసెఫ్, పవన్ కుమార్లను వాహనం స్టార్ట్ చేసేందుకు సహకరించాలని జస్వంత్ కోరాడు. అందుకు వారు నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ మొదలటంతో మద్యం మత్తులో ఆదివారం రాత్రి జస్వంత్ పై జోసెఫ్, పవన్ కత్తిదాడి చేశారు. తీవ్ర గాయాలతో జస్వంత్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖలో బనమాలి గార్డెనర్స్ సొసైటీ గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని 160 ఏళ్ల నాటి రావి చెట్టుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు సందేశమిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి రక్షణే ధ్యేయంగా ప్రతి గ్రామం చుట్టూ తాటిపళ్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని నిర్వాహకులు వెల్లడించారు. విద్యార్థులతో విత్తనాలతో రాఖీలు తయారు చేయించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. మేము గ్రీన్ క్లైమేట్ టీం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అయితే ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమంలో ఒక మార్పు ఏంటి అంటే తాటిపళ్ళు ప్రతి గ్రామం చుట్టూతో నాటే కార్యక్రమం అన్నది చేపడుతున్నాము. ఎక్కువ మందితో ఎక్కువ ప్రాంతాల్లో చేయాలని ఆలోచన. అలాగే ఈ నెలంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే 28వ తేదీ రాఖీ పౌర్ణమి వరకు వృక్షాబంధన కార్యక్రమం, అలాగే విద్యార్థులతో విత్తనాలతో రాఖీలు తయారు చేయడం అనేది చేస్తున్నాము. పెద్ద వృక్షాలను కాపాడాలని కూడా క్యాంపెయిన్ మనం చేస్తున్నాం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం వారు ఈ 160 ఏళ్ల రావి చెట్టుకి రాఖీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి ప్రకృతిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి, వాటిని ఆలనా పాలనా చూస్తూ మనం మొక్కల్ని పెంచడం అలాంటి కార్యక్రమాలు చేయాలనే సందేశం ఏదైతే పిల్లలకి భావితరాల వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దాదాపు 158 కేసులు ఇంకా విచారణ దశకు నోచుకోకుండా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఢిల్లీలోని కోర్టులో 25 కేసులు పెండింగ్ ఉండగా బీహార్లో 5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటిపై సీబీఐ దర్యాప్తును పూర్తి చేసినప్పటికీ కోర్టులో విచారణ ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణకు నోచుకోని కేసుల్లో కొన్ని 2 దశాబ్దాలకు నమోదైనవని కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ జాప్యానికి స్వస్తి పలకాలని సీబీఐ నిర్ణయించింది. పార్లమెంట్లో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్ కింద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఈ పెండింగ్ కేసులను బదిలీ చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాల హైకోర్టులను సీబీఐ ఆశ్రయించనుంది. ఈ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు, విచారణలు సాఫీగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించాలని హైకోర్టులకు తెలియజేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం వల్ల న్యాయ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుందని వెల్లడించాయి. నిందితులను గుర్తించడం కష్టతరం కావడం, సాక్ష్యాలు తరచుగా మారిపోవడం వంటి సవాళ్లు ఎదురవుతాయని తెలిపాయి. వీటిని అధిగమించేందుకు కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసే విధంగా హైకోర్టులను కోరనున్నట్లు సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి. బీహార్లోని సహర్సా జిల్లా సిమ్రీ భక్తియార్పూర్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సమస్తీపూర్ సహర్సా ప్యాసింజర్ రైల్ ఇంజన్తో పాటు పక్కనున్న బోగీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వేగంగా బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిరుపేదలు, సామాన్యులకు మేలు కలిగించేలా సన్నబియ్యం, స్టీమ్ బియ్యాన్ని తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవయ్య అన్నారు. చుట్టుగుంట రైతు బజార్లో ఏర్పాటు చేసిన రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రేషన్ కార్డు ఉన్నవారికి 58 రూపాయల సన్న బియ్యాన్ని 50 రూపాయలకు, 62 రూపాయల స్టీమ్ బియ్యాన్ని 52 రూపాయలకే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీ పారదర్శకంగా జరిగేలా ప్రతి షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉన్న వాళ్ళందరికీ కూడా
ఈ అదనంగా సన్న బియ్యాన్ని తక్కువ ధరలోకి వాళ్ళు నిత్యంగా వాడుకునే ఈ బియ్యాన్ని తక్కువ ధరలకి ఇచ్చే ఒక కార్యక్రమం ఇది. అవసరమైన వాళ్ళందరూ కూడా ఈరోజు మార్కెట్లో 52-58 రూపాయలు ఉన్న సన్న బియ్యాన్ని 50 రూపాయలకే ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా 62 రూపాయలు ఉన్న స్టీమ్డ్ బియ్యానికి 52 రూపాయలకే అందిస్తున్న పరిస్థితి. రేట్లు పెరిగిపోతున్నాయి అన్న ఆవేదనతో పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ యొక్క ఆలోచనని తీసుకొచ్చి వారికి తక్కువ ధరలకే పంపిణీ చేయాలి అని చెప్పి ఇస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది లబ్ధిదారులు దీన్ని తీసుకొని వాళ్ళ వెళ్ళడం కూడా జరిగింది. చాలా చాలా సంతోషం. పేదల కోసం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని పదే చాటి చెప్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. అల్లూరి జిల్లా పాడేరులో మోదకొండమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహం, వినాయకుని రూపం, గ్రామదేవత రూపాలను వివిధ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ ప్రాంగణమంతా తీర్చిదిద్దారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభ వేడుక విజయవంతమైనందుకు స్వామిని దర్శనం చేసుకున్నట్లు కలిశెట్టి చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ పేరిట పూజలు చేయించినట్లు అప్పలనాయుడు తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వరాహలక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నట్లు చెప్పారు. మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నెల్లూరు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పార్కులను ఆధునీకరిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బంగ్లా తోట వద్ద 39 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్క్ ఏసీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్లిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది గురించి వివరించారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో న్యాయవాదుల పాత్ర కీలకమని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వైసీపీ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కక్ష సాధింపు కేసులు ఉపసంహరణ వంటి అంశాలపై కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన న్యాయవాదులకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్ సమీపంలోని శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్, విలువైన పత్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అనంతపురం నుంచి బళ్లారికి వెళ్లే ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒక్కసారిగా మైన్ జాయింట్ విరిగింది. ప్రయాణికులు గంటపాటు పడిగాపులు పడి వేరే బస్సులో గమ్యస్థానాలకు చేరుకున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలిలో ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు క్రేన్ ను ఢీకొట్టింది. క్రేన్ కింద పడిపోగా బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలు పంపిణీ చేశారు. నడవలేకపోతున్న 48 మందికి దివ్యాంగుల కార్పొరేషన్ తరపున అందించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. నంద్యాల పులిమద్ది రహదారికి 4,38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు మంత్రి ఫరూక్ భూమి పూజ చేశారు. దశలవారీగా పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా 74 ఊడేగోళం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ రహదారిపై మృతుడి బంధువుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా వారంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయిస్తామని పోలీసులు శాంతింపచేశారు. తిరుమలలో డి టైప్ క్వార్టర్స్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాదంలో స్పృహ తప్పిన యువకుడికి హుటాహుటిన స్థానిక అశ్విని ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు.
టోల్గేట్ రుసుం తప్పించుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం నుంచి పోతవరం రోడ్డుపై రోజు భారీ లోడు క్వారీ లారీలు టిప్పర్లు రాకపోకలు చేస్తున్నాయని రైతులు ఆందోళన చేశారు. ఇటీవలే వేసిన రోడ్డు ధ్వంసమవుతోందన్నారు. విజయవాడ శివారు కానూరులో దాసరి కృష్ణప్రసాద్ దంపతులు బంధుమిత్రులు శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో అన్నదానానికి చేయూతనిచ్చారు. 3,000 కిలోల కూరగాయలను వితరణ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు రానున్నారు. ఈ నెల 5న మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దక్షిణాసియా కరస్పాండెంట్స్ క్లబ్ వర్చువల్ గా ఈ మీడియా సమావేశం నిర్వహిస్తుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు మీడియా సమావేశం జరగనుంది. ఢిల్లీలోని సర్ మార్క్ టల్లీ ఆడిటోరియం వేదికగా ఈ మీడియా సమావేశం జరగనుంది. క్లబ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం కారణంగా ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నారు. ప్రస్తుతం భారత్లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లోని రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వదేశంలో అనేక కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ డిసెంబర్లో ఢాకాకు తిరిగి వెళ్లనున్నట్లు షేక్ హసీనా ఇదివరకే ప్రకటించారు. భారతదేశానికి సహజ మంచుగోడలైన హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయి. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలోని గ్లేషియర్లు కరిగిపోతుండటంతో రాబోయే తరాల జలభద్రత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ వార్మింగ్ తోడు మానవ తప్పిదాలే దీనికి ప్రధాన కారణమా? రాబోయే 100 ఏళ్లలో 80% హిమాలయాల హిమానీ నదాలు కనుమరుగవుతాయా? శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఆ వినాశకర పరిణామాలేంటి? ఈ కథనంలో చూద్దాం. జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్ వ్యాప్తంగా ఉన్న హిమాలయాల హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్లేషియర్లు కరిగిపోవడానికి మానవ కార్యకలాపాలు కూడా ఎక్కువగా కారణమవుతున్నాయి. దీనివల్ల దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడమే కాకుండా ఆ ప్రాంత జలభద్రతపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 5-6 దశాబ్దాలుగా ఈ ప్రాంత వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక్కడి గ్లేషియర్లోని మంచు 25 నుంచి 30% వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. ఏటా ఈ మంచు కొండలు 6 మీటర్ల నుంచి 25 మీటర్ల వరకు కరిగిపోతున్నాయి. 1 కిలోమీటర్ కన్నా చిన్నగా ఉన్న గ్లేషియర్లైతే ప్రమాదకర స్థాయిలో కనుమరుగవుతున్నాయి. इस पास्ट फ्यू डिकेड्स पूरे यहाँ जम्मू कश्मीर के अंदर या लद्दाख के अंदर स्नोफॉल जो है आपका ओवर द इयर्स थोड़ा सा कम हुआ है. एनुअल प्रेसिपिटेशन उसमें उतना ज्यादा मेजर चेंज नहीं है, लेकिन जो फॉर्म ऑफ प्रेसिपिटेशन है उसमें जो है काफी ज्यादा चेंज है. इन द कंटेक्स्ट ऑफ क्लाइमेट चेंज या जो ग्लोबल वार्मिंग के जो इफेक्ट्स हैं वो जो है बिल्कुल इन फ्रंट ऑफ अस हिमालयन बेल्ट में जो है काफी ज्यादा देखा गया है. ओवर द लास्ट 5-6 डिकेड्स ऑलमोस्ट यहाँ पे 1 से लेके 1.25 डिग्री 1.5 डिग्री तक भी बढ़ा है और जिसका ज्यादातर राइज जो है हिली एरियाज में देखा गया है. వాతావరణ మార్పులతో పాటు పర్యాటకం అభివృద్ధి చెందడం, నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కర్బన ఉద్గారాలు గ్లేషియర్లను కరిగించడానికి కారణమవుతున్నాయి. గ్లేషియర్లు సహజ నీటి టవర్లుగా పనిచేస్తాయి. శీతాకాలంలో నీటిని మంచు రూపంలో నిల్వ చేసి వేసవిలో వాటిని కరిగించి నదులు, కాలువలు, చెరువులు, ఇతర చిత్తడి నేలలకు నీటిని అందిస్తాయి. ఆ నీరే వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఆధారం. భూతాపంతో పాటు మానవ ఒత్తిళ్లు ఇలాగే పెరిగితే పరిణామాలు వినాశకరంగా మారతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే 100 ఏళ్లలో ఉష్ణోగ్రతలు గనక 4 డిగ్రీలు పెరిగితే 80% హిమాలయ హిమానీ నదాలు కనుమరుగవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. ఫలితంగా ఈ నీటిపై ఆధారపడనున్న రాబోయే తరాలు ప్రమాదంలో పడనున్నాయి. హిమానీ నదాలు కరగడాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విషయమే కాదని, రాబోయే తరాలకు నీటి భద్రత, జీవనోపాధిని కాపాడటానికి అత్యంత కీలకమని నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి సంయుక్త పరిశోధన ప్రకారం ఎక్కువ జలవనరులున్న ప్రాంతాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించగలవు. కశ్మీర్ లోయలో చాలా నీటి వనరులు ఉన్నాయి. కాలుష్యాన్ని అదుపులో ఉంచి ఈ జలవనరులను సక్రమంగా నిర్వహించడం, వాటిలో నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతంపై
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు తెలిపారు.